Hey, hi, hello friends, welcome back to our channel Happy Family Niharika Village Home Entertainments. Friends, ఈ రోజు రాత్రికి డిన్నర్ లోకి నిహారిక మా పెరట్లో వేసిన గోంగూరలో గోగాకు ఆకుకెళ్తుంది అనమాట. చెట్టు పెరిగేస్తున్నావా లేకపోతే చెట్లు కదా బావా, అది ఆకు వరకే గిల్లుకుంటున్నా. ఆకు వరకేనా? ఆకు వరకే వెళ్తుంది ఫ్రెండ్స్. దాంట్లో మళ్ళీ నూగు గోంగూర అన్నావుగా, అది కూడా వెళ్తాం చూడు. ఈ పక్కన వేసి అవి తీసేసి ఈరోజు మన ఇంట్లో అయితే నైట్కి గోంగూర పచ్చడి ఫ్రెండ్స్. గోంగూర పచ్చడి ఆల్రెడీ మన ఛానల్లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. 2 times ఏమో చెప్పున్నాను. ఒకసారి వ్లాగ్లో చెప్పినాను, ఒకసారి సపరేట్గా గోంగూరే పచ్చడి చేసి పెట్టినాను. ఛానల్లో చూడండి మీరు తప్పకుండా, ఎందుకంటే మీకు తెలియకపోతే తెలుసుంటే వదిలేసేయండి. ఈరోజు మధ్యాహ్నం అయితే లంచ్లోకి రాత్రి చేపలు ఎక్కువ తెచ్చాను కదా, అవే మిగిలిందనమాట. మధ్యాహ్నం కూడా మిద్దరం అది తినేసాం. ఇప్పుడైతే పిల్లల స్కూల్ నుంచి వచ్చేసి లోపల వాళ్ళు ఏదో ఐటెం ఒకటి రెడీ చేసుకొని వస్తున్నారు. అదేంటనేది చెప్పొద్దన్నారు, కానీ నేను మీతో చెప్పేస్తున్నాను. ఐటెం చెప్పినా కానీ ఏదో చేస్తున్నారని చెప్తాను. ఐటెం వాళ్ళకి తీసుకొచ్చి చూపిస్తారు. వాళ్ళు నీకు కూడా చెప్పొద్దన్నారు. ఏమో అంటుంది చైతన్య. మొత్తం గిలేస్తాం దాకంతా బెల్లం గిల్లని బావా, చూసుకొని గిల్లుకుంటా. గమేష్ కుట్టినా కానీ మళ్ళీ అది చీడ పాముట్లా కట్టి తినేస్తుంది. తగ్గిందిలేనే అది చాలా వరకు. ఆ చీడ పట్టింది, మళ్ళీ కడుగుతావు కదా నువ్వు. ఇప్పుడు గిల్లేస్తా ఆకు. అందుకే ఇటు కూర్చున్నాడు, అయితే అటు వెళ్దాం అనుకున్నాను. ఇటు బాగలేదు కదా అని తీసేస్తాను. అమ్మా చిన్న టెంకాయలు పెద్ద టెంకాయలు ఏందో ఐటెం తెస్తానన్నారు, మీరు వస్తారా లేకపోతే మేము ఇక్కడే ఎట్లాగా వెయిట్ చేయాలా? స్కూల్ నుంచి వచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు. మీరు కొంతమంది కామెంట్లు పెట్టారు డ్రెస్ కొద్దిగా టైట్ చేయమని. వాళ్ళిద్దరేమో లూజ్గా కావాలని చెప్పని అంటున్నారు. అందువల్ల సరే ఒకసారి 2 ఉతుకులు పడిన తర్వాత 2 డ్రెస్సులు తర్వాత ఉతుకుతానని చెప్పి వాళ్ళ అమ్మ అంటుంది. చైతమ్మ అయితే చూడండి ఎట్టుందో, నాకు నవ్వు వస్తుంది. అమ్మ వేసుకున్న కానీ డ్రెస్సు, కానీ ఆమె నాకు నచ్చింది అంటుంది. ఇంకా ఆమె ఇష్టం. స్కూల్లో కూడా చెప్పారమ్మా మీ ఫ్రెండ్స్ ఏమన్నారా? సరేలే, అమ్మాట డ్రెస్ కాలం టైట్ చేస్తుందా? నీకైతే బాగుంది కదా ఫ్రీగా, ఓకేనా? ఏంది ఐటెం తీసుకొచ్చా? ఏంది మా కోసం? చూపించండి. అబ్బబ్బబ్బరే, కారం ఎక్కువ వేసినట్టున్నారు కదరా స్వామి. ఏంది అది? జాంకాయ ఇయ్యా మీరు ఐటెం చెప్పిందా? ఎక్కడేరా మీకు ఇవి? మేము అటు నుంచి నడుచుకుంటా వస్తుంటే పొలంలో కాయన అమ్మ జాంకాయలు కోసుకోండి, ఆ చెట్టుకి ఎన్ని చెట్లు ఉన్నాయి, చెట్లు ఎంత కోసేసుకొని అన్నాడు. అప్పటికే నా బ్యాగ్ నిండిపోయింది. జాంకాయలు అంటే మొన్న వ్లాగులో అమ్మ నువ్వు మనం తాత దగ్గర కూర్చొని చూసావా? ఆయన కన్నా పెద్ద ఆయన కావాలి, ఆయన కూర్చొని కోసుకోండి ఎన్ని కావాలని అన్నాడు. కాయలు బాగున్నాయా లేకపోతే పచ్చికాయలు కూడా కోసేసారా? బాగున్నాయి. అమ్మో, చైతమ్మ చూడండి ఫ్రెండ్స్, మొక్కిస్తుంది చేతికి. నువ్వే తినలేదు తల్లి, నువ్వే తిను. తినండి, నేను కూడా తింటాలే, తినండి. తింటా అమ్మకి పెట్టి పాప. డాడీ బెడ్ ముందు డాడీ బెడ్ బా కారం ఎక్కువ వేసినట్టున్నా. తీసుకుంటా. కారం కొంచెం ఎక్కువ వేసినట్టున్నారు నాయన. తను తినమ్మా. డాడీ, మా ఫ్రెండ్స్ రేపు సముద్రం కూడా వెళ్తారంట. మీకు మాట ఇచ్చాను కదా, తీసుకెళ్తా.
ఆనందం ఆనందమా ఏ డ్రెస్ వేసుకోవాలి నీకున్నాయి కదా పోయి వేసుకుంటే వెలుగు అనిపించుద్ది డాడీ ఏది నైట్ డ్రెస్ వేసుకో అది నైట్ డ్రెస్ పులిది ప్యాంట్ నీకు ప్యాంట్లు ఉన్నాయిగా పులి ప్యాంట్ అదే అయ్యి ఎల్లుండు ఆవిడ రెండు వేసుకుంటా డ్రెస్ కొంచెం కారం ఎక్కువ వేసారు ఫ్రెండ్స్ వీళ్ళు తీసుకో అది తింటుంటే బాగున్నాయి ఫ్రెండ్స్ జాంకాయలో రోజుకు ఒకటైనా తినండి కాయ ఊరలేదు అందుబాటులో ఉంటే దొరికితే కాయ ఊరలేదు ఉగులేదు బాగుంది కొంచెం కారం ఎక్కువ అంతే ఇంకేం లేదు చేతులు చూడు ముందు కారం వరకు నాకేసి అది కొరుక్కొని తింటుంది కోసుకోమనగానే కోసుకోవటమేరా మధ్యలో ఆయన బదిలేడా మిమ్మల్ని కోసుకోమని జాంకాయ మాకన్నా ముందే ఒక అక్క కోసుకుంది కాయలు కోసుకోండి అమ్మ అనే మాట నోట్లో ఉండగానే దూకేసుంటారు చెట్టు మీద బతులాడాడంట మిమ్మల్ని బతులాడా నేను చెప్పు చూడండి ఫ్రెండ్స్ వచ్చి నిజాలు ఎలా చెప్తున్నారు వీళ్ళు నిజంగా చెప్తున్నా చెప్పమ్మా ఆలోచిస్తుంది వెళ్ళగానే నేను వెళ్తా ఉన్నా డాడీ ఇంటికి తాత పిలిచాడు పిలిచి తాత మాకు వద్దు తాత అని చెప్తే అట్లానే పిలుస్తానే ఉన్నాడు సరేలే అని చెప్పి వెళ్ళాం సరే అమ్మా ఏ చెట్టు కావాల్సిన అన్ని చెట్లు కోసుకోండి నువ్వెందుకు కోసావు 4 ఒక్క తినేసింది ఆడే చాలు అక్క రాక్క తొందర రాక్క అంది దొరికింది సార్ అని చెప్పి రాక్క ఇంటికి రాగానే చేతిన ఫ్రెండ్స్ పరిగెత్తా పాస్ పరిగెత్తింది అందుకోసం రాక్క అంటుంది ఏంద్రా బ్యాగ్ ఆడ పడేసి పరిగెత్తుంది అనుకున్నాను నేను దెబ్బ పరిగెత్తా పోయి పాస్ అది స్కూల్లోనే పోసుకోవచ్చు కదరా పాస్ ఇంకోటి మీరు ఇంటికి వచ్చే ముందు ఒక కారు మన ఇంటి ముందు నుంచి పోయింది అమితమైన స్పీడ్ దుమ్ము రేపుకుంటూ పోయింది అట్టే మరి వాళ్ళు తాగేస్తున్నారో ఏమో అలాంటి బళ్ళు వస్తుంటాయి మీకు ఎదురు రోడ్లో వచ్చేటప్పుడు ఏ సైడ్ అయినా చాలా జాగ్రత్తగా ఉండండి ఓకేనా దారిలో వచ్చేటప్పుడు బండికి వచ్చి మనం తగిలినా బండి వచ్చి మనకు తగిలినా దెబ్బ మనకే కొంతమంది తాగేసి ఉంటారు కొంతమంది కొంటికాయ ప్రకారం ఉంటారు సరేనా జాగ్రత్తగా చూసుకుంటారు అంటే ఐ మీన్ కనిపెట్టుకుంటారా నువ్వు రేపు ప్లాన్ నువ్వు చెప్తున్నావు కదమ్మా పులితోళ్ళు అంటున్నావు మళ్ళీ రేపు మార్నింగా సరే ఏం చేసుకుంటారు టిఫిన్కి ఏందమ్మా నేను అనుకుంటున్నా మనసు అనుకుంటున్నా వద్దు మాట నీ మాట కూడా చెప్తే నేను చెప్తా బయటికి నువ్వేమనుకుంటున్నావు బయటికి చెప్తే నువ్వు బావా నేనే ఉంది సద్దన్నం ఒకరోజు రాత్రికి అన్నం ఎక్కువ వండుకొని సద్ది గంజి పోసుకొని కొద్దిగా టిఫినీకి పెట్టుకుపోతే బాగుంటుంది టిఫినీకి మొఖాలు చూడండి ఫ్రెండ్స్ ఎట్ట అయిపోయినాయా రోజు గంజా తెలియలేదు కొద్ది కూడా మీకు అసలు గంజి అయితే అమ్మా అది అన్నం కదా కాదు చల్లగా ఉంటది రోజు తింటున్నాం కదా ఒక్కరోజు తిన్నా మాకు రెస్ట్ ఇవా సండే స్పెషల్ అంటయ్యో చూసారా ఫ్రెండ్స్ వీళ్ళు తినేదాకా వదిలేటట్లేరు ఇదిగో డాడీ అది కూడా డాడీని చంపేస్తున్నారు బావా మీ ముగ్గురు మనసులో ఏముందో చెప్పేశారు నా మనసులో ఏముందో అని అడిగారా దోశ పిండి తెచ్చుకొని ఎర్రగారం వేసుకొని కోడిగుడ్డు తెచ్చుకొని గుడ్డు దోశ పోసుకొని నంచుకొని తినేసి అదా వేడి వేడిగా అన్నం కొద్ది వండుకొని పచ్చరొక్కరు పెట్టుకొని బాక్స్ కి
ఆంధ్ర డాడీ గోంగూర పచ్చడి ఎత్తుకొని వెళ్దాం. కూర పచ్చడి. సరే, బిల్లు అధిష్టానానికి పెట్టి బిల్లు పాస్ అయిన తర్వాత ఆమోదం కలుపుదాము. ముందు ఈ జాంకాయలు, కారం, ఉప్పు వేసిన ఈ ఐటెం పూర్తయిన తర్వాత చర్చించుకుందాం. ఇదంతా ఈ అటిక మామిడికి మొత్తం ఎక్కువ అయిపోయింది. ఇది అసలు పోయినట్టుంది కదా పూర్తిగా. కదా నీళ్ళు కొడుతున్నాం అసలు పోయిన చీడ పట్టేసింది. పోయిందని వదిలేసేయండి. సరే కానీ తినమ్మా, ఈ కలుపంతా తీసేద్దాం. ఏందమ్మా ఏం చెప్తావు? అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. లీడర్ని పిలిచారు నన్ను. లీడర్ ఇట్రా అన్నాడు. ఏంటి మీ క్లాస్ నువ్వేం లీడరు? నలుగురు ఎవరెవరు? ప్రణవి, ఒక అబ్బాయి, యశ్విత. మీ నలుగురా? ఏం చెప్పాడు సార్? ఇప్పుడు చెప్పు స్టోరీ. సార్ వచ్చాడు. వచ్చి అమ్మకి ఇవ్వండిరా, అమ్మ పెడుతున్నారా? లీడర్ రాడి అని చెప్పాడు. అదే మాత్రం మాడు రాంగంగి అమ్మాయి అని చెప్పాడు. పాడాను క్లాస్ లోనా? వెరీ గుడ్. మళ్ళీ జనగణమన అది పాడాను. అది అదిగో అది ఎక్కడంటే అక్కడ పాడకూడదు గీతం, సరేనా? పాడకూడదు, అది ఎక్కడంటే అక్కడ పాడకూడదు, సరేనా? చెప్పులు పెట్టించాడు. వెరీ గుడ్ లీడర్ ఎల్లు. మళ్ళీ కూర్చున్నా. లీడర్ మళ్ళీ రా ఇట్లా అన్నాడు. మళ్ళీ వెళ్ళిపోయి కూర్చున్నా. లీడర్ పెట్టరా. అందరూ అంటున్నారు ఈ డ్రెస్ పట్టుకుంది ఏంటి అన్నాడు. వాళ్ళకంటే ముందు మన సబ్స్క్రైబర్స్ ఎవరు చెప్పేశారు, చైతన్య ఏంది గోతాపట్ట చుట్టుకోవాలి అన్నా. చైతన్య కింద గోతాపట్ట కుట్టేసావు అన్నారు. నువ్వేమో నాకు ఇదే బాగుంది, నాకు ఫ్రీగా ఉంది, గాల్లో తేలుతున్నట్టుందంటవి. మా స్కూల్లో ఒకడు మ్యాథ్స్ పీరియడ్ జరుగుతుంది. మేడం అంటే మ్యాథ్స్ చెప్తామనింది. ఒక అబ్బాయి సైలెంట్ గా ఉండకుండా క్రిస్టియన్ సార్ అప్పుడే వెళ్తున్నాడు మా క్లాస్ ఎదురుగా నుంచి. డాన్స్ చేసాడు ఆ మేడం వెనకాల. అయ్యో ఎక్కిరిచ్చాడు. సార్ చూసి వచ్చాడు. ఎంత రెడీ కర్ర దాని ఆకులు కూడా తెగిపోయినట్టు కుట్టాడు. అంతేగా అయితే పాటలు చెప్పే గురువు గారిని ఎగతాలు చేయొచ్చా? పట్టా వేదాడు. తప్పు. ఏదో సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఏదో తమాషాకి ఎప్పుడో ఒకసారి, అంటే అది కూడా మేడం కూడా తమాషాగా ఉన్నప్పుడు గురువుగారు మీకు చదువు చెప్పే టీచర్ కానీ సార్ కానీ ఎవరైనా మీతో ఉండే చనువుని బట్టి ప్రవర్తించాలి, కానీ ఎక్కువగా అతి చనువు కానీ తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళ గురువులు అప్పుడు వెనక వచ్చి డాన్స్ చేసాడు. చూసి వేసాడు. అబ్బా ఇప్పుడే వాతలు మంగిపోయి ఉంటాయి. అంత కొట్టాడు. కర్ర కూడా ఇరిపోయింది. అంత పొద్దు కర్ర. ఈరోజు మధ్యాహ్నం ఏంది మీకు? సాంబార్ పొంగలి. మీ ఇద్దరు కలుస్తున్నారా? నేను క్లాస్ రూమ్ లో తిన్నా. అంటే పంచలో తిన్నాను. పంచలో కాదు, నేను క్లాస్ రూమ్ లో. అవి ఎక్కువ తినకండి మరి, మీరు మళ్ళీ మంట ఎత్తుకుంటుంది నోరు ముడ్డి అన్ని. కారం తీసుకుంటారంటారు అయితే మరి ఎంత వేస్తారు కారం? బాగుంటుంది. ఏడ బాగుంటుంది చూడు. ఆమె ఇప్పటికీ ఏడుస్తుంది చైతన్య అంటానే పక్క తింటానే ఉంది. ఎక్కువ తినబాకండి. ఆమె దాంట్లో కొద్దిగా చప్పకుండా ఉంటున్నాయి. ఏమన్నా నువ్వు తీసుకురా తల్లి చైతన్య. ఆమె కొద్దిగా తక్కువ వేసినట్టు కారం దాంట్లో. చూద్దాం చూడండి రా, తీసుకొని చూసుకుంటాను. ఇది పెద్దది తీసుకో. ఇదా బాబా
సూపర్ ఫ్రెండ్స్. చైతన్య లైట్ గా వేసుకోండి కారం. నాకొద్దు కారం ఉంది. తీసుకో నాలుగు మంట పడుతుంది నాకు. తీసుకోమా. వదిలిపో మిగిలితే లాస్ట్ తింటాలే. తీసుకోమా. ఆహా లాస్ట్ మరీ కారం అని చెప్తున్నా. నేను మళ్ళీ తింటాలి, తినండి. పైన తినేమని డాడీ, లాస్ట్ తింటే మరీ కారం పడిద్ది. తీసుకో. మరి తింటాలే లాస్ట్. అమ్మకే పెట్టండి పాపం, అమ్మకే పెట్టాలా. తీసుకోండి పాపం గోంగూరకు వస్తుంది, మళ్ళీ మీకోసం గోంగూర పచ్చడి చేస్తుంది. పాపం రేపు ఉదయం మళ్ళీ మీకు వంట చేస్తుంది, పొద్దున్న స్కూల్కి రెడీ చేస్తుంది. గోంగూర పచ్చడి చేసిద్ది మీకోసం. అంటే నువ్వు తినమన్నమాట. నేను చూసారా ఫ్రెండ్స్, నేను ఇంకా తన్ని డాడీ ఇంటికి పెద్దోడు. ఆస్కర్ అవార్డు లెవెల్లో, జాతీయ అవార్డు లెవెల్లో నేను నాకు అది అవార్డు ఏం కాదు ఫ్రెండ్స్. మీకోసం గోంగూర పచ్చడి చేసిద్ది అని చెప్తుంటే మీకోసమే. అంటే ఈయన అసలు తినడు, ముక్కుగా వాసన పెట్టుకుని వద్దులే అంటే ఉడిసి అంతరం పట్టుకుని అంత వాళ్ళ కాడని విలువ నేను పెంచుతుంటే చూసారా ఫ్రెండ్స్, అసలు అర్థం అవుతుంది తనకే. తన విలువ మీకు ఖచ్చితంగా అర్థమై ఉంటది. తన విలువ పెంచుతున్నానా వాళ్ళ దగ్గర, నేను తగ్గిస్తున్నాను. పాపం ఎందుకు పెట్టమంటున్నాడు, అవి బాగా కారం ఉన్నాయి. కనిపెట్టేసింది ఫ్రెండ్స్, జాతీయ అవార్డు చేయాలంటే. కారం బాగా ఉన్నాయి. అబ్బా తను మరి స్పైసీగా ఉన్నాయిరా. వాళ్ళు ఏదో ప్రేమగా చేసేదిలే, తిన్నాం లేదు అట్లా కారం ఎక్కువైంది, ఉప్పు ఎక్కువైంది, అది తక్కువైంది అని చెప్తున్నాడు. ఎంతో కష్టపడి జాంకాయలు కోసుకొని ఆడి నుంచి మోసుకొని వచ్చారు వాళ్ళు కష్టపడి. అంట ఎమ్మా కష్టపడి కోసారు కదా. ఇంకా కోసేద్దాం అనుకున్నాను, ఎందుకులే అని చెప్పి వదిలేసా. పచ్చికాయలు తినకల్లా అన్ని పక్క చెట్టుకి ఏమిటి ఎర్ర జాంకాయలు, అవన్నీ పండిపోయి ఉన్నాయి. కొన్ని దోరయ్యి కూడా లేవు, పైన అన్ని దోరయ్యి. వాళ్ళు పెద్దవాళ్ళు లేవంటే రాలేదు, సరే అని చెప్పి నాకు అందిన వరకు వచ్చేసా. మూతి కూడా ఎరగొచ్చేటట్టుంది. చేత కాళ్ళు మూతి ఎర్రొచ్చేసింది. డాడీకి మరి దాని అబ్బా చిన్నప్పుడు ఫ్రెండ్స్ నేను ఆత్రం మీద ఇదే విధంగా కారం ఎక్కేసుకున్నాను. 2 జాంకాయలు అనమాట, దోరకాయలు పెద్దకాయలు. ఎంత ఎర్రంగా ఉంటే అంత బాగుంటుంది తినేదానికి అని చెప్పేసి నేను ఉప్పు తగ్గించేసి కారం ఎక్కువ వేసుకొని తిన్నాను ఫ్రెండ్స్. బాగా ఎందుకలే గుప్పిడి చక్కెర తినాల్సి వచ్చింది ఇప్పుడు. ఏంది కారం నాకేస్తున్నావు నువ్వు? కారం కంపెనీ మంట పడుతుంది కడుపులో. మా కారం తినకూడదు ఎక్కువ. ఏది నువ్వు చక్కెర తింటున్నావు కారం? పంపకి పెట్టావునరా. మా అమ్మ నాకు వద్దు చీమిడి వస్తుంది నాకు. మా కోసం నువ్వు ఎంత సాటిస్ఫాక్షన్ చేస్తున్నావు పాపం, వంట చేసి. సరే వంట చేసేటప్పుడు తింటాలే సరేనా? ఏ వంట చేసేటప్పుడు? ఏందమ్మా అట్టు చెట్టు కాదు, ఈ మొక్కజొన్న చెట్లు బాగా పెద్ద అనుకో, అప్పుడు నీకొక్కాయ నాకొక్కాయ అక్కొక్కాయ అమ్మకొక్కాయ, నీకొక్కాయ నాకొక్కాయ అమ్మకొక్కాయ నీకొక్కాయ నాకొక్కాయ అమ్మకొక్కాయ అనుకునేసరికి పందుకొక్కలు వచ్చి రోజు నాకు ఒక చెట్టు అని చెప్పుకొని కొరుకుంటున్నాయి వచ్చి. పైకి వచ్చిన తర్వాత ఇంకేం ఎక్కుతాయి? అది చూడు బాగా ఎట్ట కొరుకున్నాయడా, మొగదాలు చూసావా స్టార్టింగ్? అదిగో తలకాయలు ఎట్ట కొరుకుతున్నాయో. కంది ఎంత కొరికేస్తున్నాయి. ఓకే పెద్ద బెండకి చెట్టు ఉంది. కాయలు లోపల ఉంది, అదిగో లోపల దానికో ఉంది. ఒక్కరో పెద్ద అయితే మిరపనారు అంతా వేసేయాలి మీకు అందులో ఆడ వేసేస్తే. ఏం చెప్పాను నీకు ఇందాకలా? ఎక్కడంటే అక్కడ పాడకూడదు, పక్కబా మొక్కలు గబకం తొక్కేస్తారు మిమ్మల్ని, అందరికి ఇటు పక్క రావద్దని చెప్పేది నేను. మా చెట్లు తొక్కమాకన్నా అది కాదు, నా మీద చెప్తుంటేనో మళ్ళీ ఇప్పుడు నన్ను తెస్తామని చెప్తున్నాడు.
ఏమని ఏమని అని అమ్మ మీద నేను చెప్పను. పేడని చెప్పానువా. అమ్మ కూడా అట్ట అమ్మ అట్ట చేసింది. ఫ్రెండ్స్ 2 జడలు ఒక దగ్గర ఉండకూడదు ఫ్రెండ్స్. అది అమ్మ కూతురైనా, అత్త కోడలైనా, అక్క చెల్లెలైనా, ఇంకేమంటారు, ఇంకెవరైనా కానీ 2 జడలు ఒక దగ్గర ఉండకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడు, వీళ్ళిద్దరు ఒకే చోట ఉండడం వల్ల అరుచుకుంటా ఉన్నారు ఇద్దరు. అక్కడ గోంగూర పీకేసే ఆ పని ఆపేసింది, అక్కడ ఆమె ఆ కలుపు తీయడం ఆపేసింది. అసలు ఏంది మీ పంచాయితీ? గమ్ముండు అంటే ఏమనింది ఇప్పుడు అమ్మాయి? ఏమైంది అదేమంటే అమ్మ కొట్టేది ఇచ్చారు దోకుడు గొడవలు. దోగుడు కొడవలు తెచ్చింది ఫ్రెండ్స్ తనుజ. ఎందుకమ్మా దోగుడు కొడవలు తెచ్చావు? ఆడేమన్నా పెద్ద పరిగి ఉందా లేకపోతే ఏముందా? ఒత్త అటికి మావిడాకు ఉంది, దాని చేతితో పిరికేయచ్చు కదమ్మా అన్న. అంతే. దానికి తనుజమ్మ ఏముంది? నువ్వేమన్నావమ్మా? అమ్మ కూడా ఎంత తీసింది బయట ఇంటి ముందర. అక్కడ అటికి మావిడాకు ఉందా ఇంటి ముందర? అక్కడక్కడ. మిగతా అంతా ఏముంటది? అది దాన్ని తీయడానికి ఉపయోగిస్తుంది. కానీ అటికి మావిడాకు పెరగడానికి, ఆ చిన్న చిన్న పిచ్చి చెట్లు పెరగడానికి దోగుడు కూడా అవసరం లేదు. నా మీద చెప్తున్నావు అని చెప్పేసి నేను మళ్ళీ తిడతానని చెప్పేసి ఆ మాట చెప్పగానే నిహారిక ఫీల్ అయిపోయింది. అమ్మా ఆయన నిద్ర పట్టదు నిహారికకి. నిహారిక పలకపోతే తనుజమ్మకు నిద్ర పట్టదు పాపం. అదిగో అన్నం కూడా తిందంట. ఇంకా ఈ పంచాయతీ ఇట్లా కొడతలే ఫ్రెండ్స్. ఇప్పుడు మామూలుగా మా ఇంట్లో చిన్న చిన్న పంచాయతీలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ ఈ రోజు రాత్రికి అయితే కమ్మగా గోంగూర పచ్చడి, రేపు ఉదయానికి ఏంటి అనేది ఇంకా రాత్రికి మాట్లాడుకుంటారు. అది కూడా సగం రాత్రి. జాంకాయలు తినేటప్పుడు అని చెప్తావు, జాంకాయలు తినే తర్వాత చెప్తావు, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి పడుకునేటప్పుడు అని చెప్తావు, మళ్ళీ వంట చేసేటప్పుడు అని చెప్తావు. సరే సరే ఒకటే మాట చెప్పండి. ఒకటే మాట, దోశ కోడిగుడ్డు ఎరగారం. అంతేనా? అంతే. అదే మీకు కడుపు నిండుతుందా? మీరు ఆడకు వస్తే సముద్రం కాడికి వస్తే సామాన్యంగా రాదు తొందరగా. అన్నం ఎత్తుకుని వస్తా. గాడిదా? తెల్లగాడిదే బావా, తెల్లగాడిదే, గోధుమ కలర్ గాడిదే. రీడ బాగా కనిపిస్తున్నాయి. ఓకే ఓకే ఓకే. తెల్లగాడిది ఒకటి, సిమెంట్ కలర్ గాడిద ఒకటి, 2 గాడిదలు. చైతన్య బయట జిమ్మేమంటమ్మా? చిమ్ము 6 అవుతుంది టైము. బయట పోతే ఇంకా చూడదు. బయట జిమ్ ముందు ఎక్కడుంది అది? గాడిద ఎక్కడో ఉంది, నువ్వు ఎక్కడో ఉన్నావు. గాడిదకి వెళ్తావా? ఆయన సిమెంట్ కలర్. సర్లే ఎందుకు వచ్చాయి మనకి, ఎందుకు కానీ వెళ్ళని. బావా నిజంగా వెనక్కి వెళ్తే కొట్టిద్దా కాలుతో? నిజమేనా? అదే పిల్లకాయలు ఆడుకుంటున్నారు. నేను గోంగూర ఇదిగో ఎత్తెత్తుకుంది. ఈ ఎత్తెత్తు గోంగూర తీసేస్తున్నా. సరే తుంచుకుంటున్నా అదొకరు వెదగని. ఇంకోసారి ఈ పక్క ఈ గమేష్ వేయాలి ఫ్రెండ్స్. ఆకు పాడైపోద్ది. ఏదో చూపి చూడు, చూపి. ఇదిగోండి ఫ్రెండ్స్, నిహారిక వాళ్ళ క్లాస్మేట్ పాపము, తెలిసిన అబ్బాయి, కల్లూరు బ్రహ్మయ్య అని. జ్ఞాపకార్థం పోలేరమ్మ గుడికి వాళ్ళు నాప్రాయ లేకపోతే గ్రానైట్ రాయి కదా, గ్రానైట్ రాయి ఇచ్చారు ఫ్రెండ్స్ అమ్మవారికి. పాపం చాలా మంచి వ్యక్తి, నాకు కూడా తెలుసు అబ్బాయి. యాక్సిడెంట్లో చనిపోయాడు పాపం. అంతే, టైం వస్తే ఎవరి టైం ఎప్పుడు రాసి పెట్టింది ఎవరు చెప్పలేం ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అదే సినిమాలో మనం ఏదో పని మీద భూమి మీదకి వచ్చాము, ఆ పని చూసుకున్నామా వెళ్ళిపోతాం. కాకపోతే మధ్యలో మనకి దేవుడు కొంచెం మనకి టైం పెడతాడు. ఎక్కువ కాలం ఉన్నంత వరకు కొద్దిగా హ్యాపీగా ఉండటమే, ఒకరికి ఇబ్బంది పెట్టకుండా, మనం ఇబ్బంది పడకుండా మన జీవితాన్ని సంతోషంగా మన కుటుంబంలో గడపటమే. కొన్ని రోజులు హ్యాపీగా సంతోషంగా అది చాలు. సంతోషంగా ఉండి మనం మళ్ళీ టికెట్ కూడా వేయరు, ఫ్రీ టికెట్ అనమాట, రిటర్న్.
వచ్చేటప్పుడు ఏమో బాగానే వస్తాం హ్యాపీగా, వెళ్ళేటప్పుడు మటుకు కనీసం మనం నడుముకున్న మొలతాడు కూడా తీసుకెళ్ళలేము మనం. అటువంటి జీవితాలు మనవి. ఆ కొద్ది జీవితానికి కోసం మీరు టైంని వేరే వాళ్ళ మీద ఎక్కువగా వెచ్చించకుండా మీ మీద, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ మీద కొద్దిగా హ్యాపీగా ఉంటూ, మీరు హ్యాపీగా ఉంటూ వాళ్ళని హ్యాపీగా ఉంచేదానికి ప్రయత్నించండి. ఎవరిని కూడా మాట రూపాన్ని కానీ దేని రూపాన్ని కానీ ఒక మాట అనొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎంత బాధపడతారనేది, మనం ఊరికే మాట అనేస్తాము, అవతల వాళ్ళు ఎంత బాధపడతారనేది అది మనం అనుభవిస్తే కానీ తెలియదు మనకి. కాబట్టి దయచేసి ఎవరిని కూడా చులకనగా చూడొద్దు, తక్కువగా చూడొద్దు, టక్కన ఒక మాట అనేయద్దు. వాళ్ళ ఇష్టాలని మీ ఇష్టాలతో రుద్దొద్దు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. కాబట్టి అబ్బా చూసారా, మనం జీవితం గురించి మాట్లాడుతుంటే తను రేపటి ప్లాన్ స్కెచ్ గురించి వచ్చి టక్కన పానకంలో పొడకలాగా టిక్కెన్ లేసి డాడీ ఆ 2 డ్రెస్సులు ఉన్నాయి, అయ్యి ఎల్లుండి ఆవులు ఎల్లుండి వేసుకుంటా, అట్టే ఉంచి పెడతాయి. ఎల్లుండి ఆవులు ఎందుకంటే ఒళ్ళు కనిపిస్తాయి, ఏం లేవు. ఒరే ఒరే, సముద్రం కాడ మునిగితే తడిస్తే ఏం కనపడదులేరా. సరే లోపల 2 టీ-షర్ట్లు వేసుకో, 2 ప్యాంట్లు వేసుకుంటావా? సరే పో బయట ఇచ్చేయచ్చు కదా బావా. ఏ బావా, నీ ప్యాంట్ టీ-షర్ట్ ఇస్తే ఒళ్ళు కనిపిదు కదా. కనిపిదు, ఇంకా ఈడ్చుకుంటూ తిరగాలి అక్కడ అంతా ఆ బీచ్ లో. ఎవర్రా ఈ పాప యాడించి తప్పి వచ్చింది అనుకుంటారు. నువ్వు చుమ్మేటప్పుడు 5 ఇద్దరు పోతావు తిరుగుతున్నా చూస్తుండు, చూసుకొని ఒకటి గ్రామ పూత ఒకటి వదిలేస్తున్నారు ఫ్రెండ్స్. అది సైలెంట్ వస్తుంది. అయితే ఎవరినేముందో పొడిసిద్ది బాబా, ఆడోళ్ళని పొడిసిద్ది. ఎవరినేమందా మగోళ్ళు కర్ర ఎత్తుకోపోయినా చెయ్యి టన్నా వెళ్ళిపోద్ది, ఆడోళ్ళని పొడిసిద్ది. అది తెలుసా? నాది లేదు అది. మామూలుగా నేను కూడా ఒకసారి చూసేదాన్ని. అమ్మో మామూలుగా లేదు, భయంకరంగా ఉంది అసలు. మళ్ళీ ఇంకోటి కూడా వదిలేరంట, ఎవరో తెచ్చి ఊర్లో వదిలిపెట్టున్నారంట. అది పొడస్తాయి ఒకలా. అవునవును, అందుకోసం భయం. కాబట్టి ఫ్రెండ్స్ మనం ఎక్కడ ఆగాం? జీవితం అంతే హ్యాపీగా మీరు మ్యాక్సిమం మనం పోయేలోపు, మనం అంటే మనం కాదు, అదే అందరమే మనం పోయేలోపు హ్యాపీగా ఉందాం, మనసు సంతోషంగా ఉంచుకుందాం, అదే మనసును ప్రశాంతంగా ఉంచుకుందాం ఫ్రెండ్స్. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అంటే ఎక్కువగా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి, నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి, నెగిటివ్ వైబ్రేషన్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను అనమాట. అంతే. అంటే అది వాళ్ళకి మనం చెప్పినా కూడా అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు ఉండేది నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుంది కాబట్టి మనం ఎంత చెప్పినా వాళ్ళ మైండ్కి ఎక్కదనమాట. వాళ్ళు తెలుసుకుంటే ఓకే, తెలుసుకోకపోయినా మనం చేసేది ఏం లేదు. కాబట్టి మనకి ఇప్పుడు నాకు మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఈ వీడియోలో ఒక 2 నిమిషాలు దాని గురించి వాయించా. సారీ మీ బ్రెయిన్ తిని ఉంటే. డ్రాయింగ్ చాటా వేసేసావా? మర్చిపోయి రాత్రి రాస్తున్నావు కదా, బొమ్మ వేసుకుంటున్నావుగా, సర్కిల్. తీసుకెళ్ళలేదా? ఓహో, క్లాస్ రాలేదా? బతికిపోయే. ఏమే సోమవారం ఇంకా. ఓకే. తను స్కూల్లో సార్ని అడిగావా నీ ఆన్లైన్ పేరు ప్రాబ్లం గురించి? సార్ ఏమన్నాడంటే, చూస్తానమ్మా, నువ్వు ఆధార్ కార్డు తెచ్చు కదా, ఆధార్ కార్డు ఏం అక్కర్లేదు, డ్రాప్ అవుట్ నుంచి బయటకు వచ్చేసింది, నేను ఇంకోటి ఆధార్ కార్డు మామూలు జిరాక్స్ తీసుకుపోయింది, అది మేడంకి ఇవ్వమన్నారు, ఇస్తే మేడం రాసుకుని మళ్ళీ సోమవారం ఒకసారి అడుగు. నీకేదైనా అక్కడ రెస్పాన్సిబుల్గా మాట వస్తే నాకు చెప్పావంటే నేను ఒకసారి వచ్చి కనబడతా సార్ వాళ్ళకి. ఎందుకంటే మన లిస్ట్లో పేరు రాలేదు కదా, మనం అడుగుతూ ఉంటేనే. అవునా? ఓకే, అన్ని ఎతికిందంట, లేవని చెప్పు అంతే. సూపర్, ట్రై చేస్తాను. సరేలే, వస్తారు లేవని చెప్పు. కానీ అది కలుపు చేసావా? చెప్పు, వెళ్ళి కొంచెం చేసి ఇంకా లేవని చెప్పు. కొంచెం కూడా చేసి వచ్చేస్తాను ఊరికినేది. పక్క బాగా వచ్చింది ఆకు. పక్క చేస్తా.
గిల్తాలే బావా, గిల్లిన వరకు గిల్లుతానంటే పోద్దేమో, పాడైపోద్ది, ముచ్చుకొని పోతుంది. అదే 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 సరే, నువ్వు గిల్లీలు ఒకవేళ పాడైపోయింది అనుకో, మొత్తం మెరికేసి మళ్ళీ గోగు విత్తనాలు ఇచ్చేసేద్దాం. అటువంటి గోంగూర మనం వేసిన ఒక గ్లాస్ కడుక్కో అయితే, ఒక 2-3 సార్లు బాగా కడగాలి నువ్వు. అందుకే నేను చూసుకొని ముందుగానే ఇతల కొట్టుకొని గుంజుతా అదే అదే కదా, పురుగులని తీసేస్తున్నా. కొంచెం తీసేసినట్టే కదా. ఇదిగో చూడు చూడు, కమిషన్ కొట్టినా కూడా ఏం లేదు. చూసావా? ఎందువల్ల 2 సార్లు వేయాల్సిందే ఏంది? వేసిన తర్వాత నువ్వు ఎట్లా నీళ్ళు కొట్టేసినాడు వల్ల ఒక రోజు గ్యాప్ ఇవ్వాలా లేకపోతే ఏంది? ఒక రోజు గ్యాప్ ఇవ్వాలా. ఏది కమిషన్ వేసిన తర్వాత గ్యాప్ ఇవ్వాలి, అప్పుడు చచ్చిపోతాయి అనుకుంటా. ఒక రోజు సాయంత్రం చేసాము, మళ్ళీ పొద్దున నీళ్ళు కొట్టేసావు కదా. ఒక చెట్టుకు చూడు బాగా ఎట్లా గుత్తులు గుత్తులుగా ఇక్కడ ఆ చెట్టుకే చూడు బాగా. చూపి చెట్టుకు కమిషన్ లేదా పురుగా? అసలు పురుగు చూడు ఎట్టుందో, తెల్లగా ఉంటది. అదే పురుగే. ఇదిగో చూడు చూడు చెట్టు చూడు. అవును, కొద్దిగా ఇరుగు ఇట్లా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, తట్టుగా పురుగే, తెల్ల పురుగు ఫ్రెండ్స్ కనిపిస్తుంది మీకు? చూడు. అవును చూసావా? అవును కరెక్ట్. కోళ్ళు కాబట్టి శుభ్రంగా తినేస్తాయి బాబా. ఆకు కూడా తినేస్తాయి కోళ్ళు ఉంటే. మంచిది బాగా ఇచ్చాడన్న పోయింది. వంత కోళ్ళు ఎప్పుడు చూసావా? పక్క బాగా వచ్చింది. చైతన్య చిమ్మేవు నువ్వు, నువ్వు నోరైతే పెడుతున్నావు పురుగులు గమ్ముండు. లోపల తిమ్మమ్మా, చీకటి కుప్పమ్మా, చీకటి కుప్పు. ఓకే ఫ్రెండ్స్, చైతన్య తను చేస్తే కలుపు తీస్తా ఉన్నారు. నిహారిక వండేసి గోంగూర అంతా జీడలేంది మంచి చూసుకొని గిల్లేస్తా ఉంది. ఇంకా అది తర్వాత వచ్చే ఆకును బట్టి జీడ ఉందనుకోండి, నెక్స్ట్ అసలు చెట్లని పెరికేయడం చేస్తాము. లేదంటే కొత్తగా మళ్ళీ నారు పోసేసుకొని చేసుకోవడం, అదంతా తీసి పెరికేసి. ఎందుకంటే జీడ ఎక్కువైపోతుంటే కష్టం కదా, ఆకు బాగోదు. ఏందమ్మా ముందే చెప్తున్నారు అనమాట. రేపు వీడియో రాకుండా మీరు అడతారుగా, మీరు బీచ్కి వెళ్ళలేదా, పిల్లల్ని తీసుకెళ్ళలేదని నన్ను ఇరికిచ్చేయడానికి. ఎప్పుడెప్పుడు వీడియో చేస్తాడా, ఆన్ చేస్తాడా మాట్లాడదామని ఉంది, మాట్లాడేసింది. నేను తీసుకోకపోతే భయపడాలా, మీరు అడుగుతారేమో అని. రేపు ఖచ్చితంగా తీసుకెళ్తాను కాబట్టి నేను కూడా ధైర్యంగా చెప్తున్నా. ఓకే, రేపు వెళ్తున్నాం అని చెప్పేసి. ఓకేనా? చూడమ్మా బావా, రేపు టిఫిన్ ఏంది? సరే కానివ్వండి అంటున్నారుగా, ఇంకా అధిష్టానం ఓకే అంటే మందే ఉంది ఇంకా. ఓకే 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 ఫ్రెండ్స్, ఇది ఈరోజు సాయంత్రం ఈవినింగ్ మా వ్లాగ్ అయితే. ఇంకో రోజు ఇంకో మంచి వ్లాగ్తో, ఇంకో మంచి కుకింగ్ వీడియోతో, ఇంకొక వ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ వ్లాగ్స్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకేముంది, నైట్ గడిచిందంటే రేపు ఉదయం మళ్ళీ వ్లాగ్ వచ్చేస్తుంది. సరేనమ్మా, ఓకే తల్లి. బాయ్ ఫ్రెండ్స్. మాకు ఎప్పుడు ఇట్లాగే చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ రేపు సండే కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.